ఇప్పుడున్న జనరేషన్లో ట్రూ ఫ్రెండ్షిప్ ఎక్కడా కనిపించట్లేదు. ఏదో డబ్బు కోసం, లేదా వాళ్ళ స్వార్థం కోసం, లేదు అంటే వాళ్ళకి ఎవ్వరూ లేని టైంలో ఒంటరిగా ఉన్నప్పుడు మన అవసరం గుర్తొస్తుంది. కానీ మనం మాత్రం పిచ్చోళ్ళలాగా వాళ్ళ కోసం ఒక మూలన కూర్చొని వెయిట్ చేస్తూ ఏడుస్తూ ఉంటాం. కానీ మీరు మాత్రం మీ స్వార్థం కోసం, మీ అవసరం కోసమే ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. నువ్వు మోసం చేయడం స్టార్ట్ చేస్తే ఫ్రెండ్షిప్లో, అది తెలుసుకున్న రోజు నువ్వు చచ్చే సిచ్యువేషన్ వచ్చినా కూడా నీ పక్కన కూర్చోడానికి కూడా ఇష్టపడరు. నీకు కావాల్సినప్పుడు మాత్రమే ఎదుటి వాళ్ళు రావాలి అని అంటే ఎవ్వరూ రారు. వాళ్ళ సిచ్యువేషన్లో కూడా నువ్వు ఉండాలి. నేనున్నా నీకు అంటూ చేతల్లో చూపించాలి, మాటల్లో కాదు. వాళ్ళ హ్యాపీనెస్లోనే కాదు, వాళ్ళ కష్టాల్లో కూడా నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు జెన్యూన్గా, ట్రూగా ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని మీనింగ్. అది నీలో లేనప్పుడు కర్మ అనేది ఖచ్చితంగా తిరిగి నీకు కొడుతుంది. వెయిట్ ఫర్ దాట్.